ఏం పేరు నాని ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అని చెప్పని ఇతన్ని దాన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా? సరే చంద్రబాబు నాయుడిని వదిలేయి. ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభరెడ్డికి చంద్రబాబు అంటే విపరీతమైన ద్వేషం, అసూయ, దుగ్ధతో రగిలిపోతా ఉంటాడు. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు మోసం చేశాడు అంటున్నాడు. అసలు కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పంచన బతుకుతా ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపు రిజర్వేషన్లు కల్పించిన చంద్రబాబు నాయుడు గారిని 5% రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఇచ్చిన చంద్రబాబుని కాపు రిజర్వేషన్ విషయంలో మోసం చేశారని చెప్పని మాట్లాడే నైతికత ఈ పద్మనాభరెడ్డికి ఎక్కడుంది? కాబట్టి వాళ్ళ కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రిప్ట్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విపరీతమైన ద్వేషంతో, అసూయతో రగిలిపోతా తానున్నది అంటే తాను చెప్పే సిద్ధాంతాలకి విరుద్ధమైన వ్యక్తిత్వం దగ్గర తాను బానిసత్వం చేస్తానన్న అంశాన్ని కూడా మర్చిపోయి ఇవాళ మా కాపుల్ని రాష్ట్రం నుంచి ఎలగొట్టండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అంబటి రాంబాబుని బూతులు తిట్టమని చెప్పని స్క్రిప్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని నిలది. ఎందుకయ్యా మా కాపుల్ని బలిపశువులు చేస్తున్నావు? తప్పులో భాగస్వాములైంది మీ చిన్నాన్న నాడు ధర్మారెడ్డి. వాళ్ళు చేసిన తప్పుకి మీరు వివరణ ఇచ్చుకోక మా నానిని మా అంబటి రాంబాబుని ముందెందుకు పెడుతున్నావు? వీళ్ళని ఎందుకు ఇవాళ సమాజంలో హిందూ వ్యతిరేకులుగా వీళ్ళని ఎందుకు చిత్రీకరిస్తున్నావు? ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళం మేము. ఆ శ్రీవారి పట్ల మాకు భక్తి భావం ఉంది. ఇంతటి అపచారంలో మమ్మల్ని ఎందుకు భాగస్వాములు చేస్తున్నావు? ఆ రోజు టీటీడీ చైర్మన్ గా మేము పనిచేయాలా, ఈఓలుగా మేము పనిచేయాలా? ఈ రోజు నీ రెస్క్యూకి మమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నావు అని చెప్పని నీ దగ్గర నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఆ నాయకుల అంకిత భావం, ఆ నాయకుల ఆత్మగౌరవం పట్ల నీకేదైనా కనీస మాత్రపు బాధ్యత ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలది. జగన్మోహన్ రెడ్డి